పోసాని కృష్ణమురళికి ఉచ్చు బిగుస్తోంది. ఒకదాని తర్వాత మరొకటి అన్నట్టు వరుసగా కేసులు నమోదవుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో ఇప్పటికే రాజంపేట పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. అయితే అక్కడ గుండె నొప్పి డ్రామాతో ఆసుపత్రికి తీసుకెళ్లిన పోలీసులు మళ్లీ జైలుకు తరలించారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పోసానిపై నరసరావుపేటలో 153A, 504, 67 I2 యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో అల్లూరు జిల్లా అనంతపురంలోనూ కేసులు నమోదు చేశారు పోలీసులు. పోసాని కోసం పీటీ వారెంట్లతో ఈ 3 జిల్లాల పోలీసులు రాజంపేటకు వచ్చారు. దీంతో వీరిలో ఎవరికి అప్పగించాలన్న దానిపై రాజంపేట జైలు అధికారులు తీవ్రంగా చర్చించి చివరకు నరసరావుపేటకు తరలించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పోసానిపై మొత్తం 17 కేసులు నమోదయ్యాయి. మరోవైపు పోసాని లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి బెయిల్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పోసానిపై వరుస కేసుల నేపథ్యంలో ఆయన వాంగ్మూలంలో పేర్కొన్న వ్యక్తులపైన పోలీసులు ఫోకస్ పెట్టారు. దీంతో వైసీపీ నేతల్లో టెన్షన్ పెరుగుతోంది. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డికి వణుకు పుడుతోందట. అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పంపిన స్క్రిప్ట్ ప్రకారమే తాను మాట్లాడానని పోసాని కృష్ణమురళి పోలీసుల ముందు అంగీకరించినట్టు సమాచారం. ఆ వీడియోలను అప్పటి వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ సజ్జల భార్గవ్ రెడ్డి వైరల్ చేశారని పోసాని చెప్పినట్టు తెలుస్తోంది. తాను వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నట్టు, అవి కులాల మధ్య విభేదాలు సృష్టించే అవకాశం ఉన్నట్టు తెలిసే సజ్జల సూచనల మేరకే ఉద్దేశపూర్వకంగానే మాట్లాడానని పోసాని పోలీసుల ముందు ఒప్పుకున్నారట. పోసాని ఇచ్చిన స్టేట్మెంట్తో టెన్షన్లో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పోసాని కృష్ణమురళి కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. పోసాని కృష్ణమురళి సజ్జల చెప్పడం వల్లనే తాను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో ఆయన ఒప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో సజ్జల, ఆయన కుమారుణ్ణి పోలీసులు ఈ కేసులో నిందితులుగా చేర్చే అవకాశం ఉండడంతో వాళ్లు ముందుగానే హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవ్ రెడ్డి పిటిషన్పై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఉత్కంఠ నెలకొంది. మరోవైపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ను పోసాని అసభ్యకరంగా మాట్లాడిన మాటల వీడియో క్లిప్లను పెన్ డ్రైవ్లో కోర్టుకు అందజేశారు పిటిషనర్ తరపు లాయర్లు. ఇదిలా ఉంటే పోసానికి రిమాండ్ ఖైదీ నంబర్ 2261 కేటాయించారు. ఈ మొత్తం కలిపితే 11 వస్తుంది. దీంతో వైసీపీకి వచ్చిన సీట్లు 11 కావడంతో ఇది కదా దేవుడి స్క్రిప్ట్ అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక రిమాండ్ ఖైదీల నుంచే సబ్ జైలు కావడంతో అక్కడ 5 గదులు మాత్రమే ఉన్నాయట. అందులో ఒక గదిని పోసానికి కేటాయించారట. పోసాని కోరడంతో పడుకోవడానికి బెడ్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక జనసేన నేత మణి ఫిర్యాదు మేరకు ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో హైదరాబాద్లో పోసానిని అరెస్టు చేసిన పోలీసులు ఆయన రిమాండ్ రిపోర్ట్లో పలు కీలక విషయాలను వెల్లడించారు. కులాలు, వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా పోసాని కృష్ణమురళి మాట్లాడారని, వాటిని యూట్యూబ్ తదితర సోషల్ మీడియా వేదికలపై వైరల్ చేసినట్టు తెలిపారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, అలాగే రాజకీయ పార్టీ నేతలపై ఆయన చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, సమాజంలో విభేదాలు సృష్టించి అల్లర్లకు దారితీసేలా ఉద్దేశపూర్వకంగానే మాట్లాడారని పేర్కొన్నారు. ఆయన దళితులను కూడా అవమానించారని, తన పిల్లలకు దళితులతో వివాహం చేయబోనంటూ వ్యాఖ్యానించినట్టు కూడా వెల్లడించారు. తన పొలిటికల్ మాస్టర్స్ను సంతృప్తి పరచటమే లక్ష్యంగా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఇక పోసాని స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు తమను అరెస్టు చేస్తారనే భయంతో సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవ్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.